కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం బొత్తరకంచి గ్రామంలో సుమారు ₹1,00,000 నాసా సీబా సంస్థల ఆర్థిక సహాయంతో షెడ్యూల్ కులాల కాలనీలో త్రాగునీటి కోసం హ్యాండ్ బోర్ వేశారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి అమెరికా దేశం నుండి వచ్చిన డాక్టర్ మైక్ వెజర్, నాసా సంస్థ ప్రతినిధి డాక్టర్ కులపతులను గ్రామస్తులు ఘనంగా పూలమాలలతో సత్కరించి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా హ్యాండ్ బోర్ ను ప్రారంభించిన మైక్ వెజర్ మాట్లాడుతూ ఈ రకంగా గ్రామస్తులను కలుసుకోవడం ఆనందదాయకమని అన్నారు. గ్రామాలలో ఏ సమస్యలున్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. తమ గ్రామ మంచినీటి సమస్యను తీర్చిన డాక్టర్ మైక్ వెజర్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి నాసా సంస్థ నుండి వెంకటరత్నం, పద్మారావు, అదేవిధంగా గ్రామ పెద్దలు చీమల దేవదాసు, వాకపల్లి ధర్మరాజు, బండి మరియా, పి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఒకళ్ళు బింది కొట్టమని బిందెట్టుకో చా తీసే సీత బిందెట్టుకున్నట్టు ఎలా చూడు, బిందెట్టుకున్నట్ట సీత బిందెట్టుకున్నట్టు ఎలా చూడు, ఫోటో తెస్తున్నారు. అమ్మనే అమ్మనే With him, we would walk the roads. We would see the communities that needed the water, and somehow, miraculously, God would provide the money so that the project could become a reality. అలాగే కొన్ని ప్రాంతాలు మేము ఇట్లా మట్టి రోడ్లలో, గ్రామాల్లో, కొన్ని చాలా ట్రైబల్ విలేజ్లో కలిసి తిరిగేవాళ్ళం. ఎక్కడెక్కడ మంచినీటి అవసరం ఉందో చూసేవాళ్ళం. ఈ ప్రాంతాల్లో కావాలని అనేవాడు. అట్లాగే నేను మళ్ళీ అమెరికా వెనక్కి వెళ్ళి కొంత డబ్బులు సేకరించడం జరిగేది. అలాగే అనుకున్న ప్రాంతాలన్నింటిలో కూడా బోర్వెల్ చేయడం జరిగింది. I've never counted the number of projects I've done in this area with Premdas, but if I had to guess, I would say more than 500. అయితే ప్రేమదాస్ గారితో కలిసి నేను చేసిన బోర్వెల్ ఎన్నో కరెక్ట్గా నేను లెక్కించలేదు, కానీ సుమారు 500 అయితే వేసుకుంటాం బోర్వెల్స్ మేము. I know that my organization through all the years has done more than 1,300. అయితే ఇప్పుడు వరకు నేనైతే 1,300 బోర్వెల్స్ అయితే వేసాను. వాటిలో 500 మన ఈ తూర్పుగోదావరి జిల్లాలో, విశాఖ జిల్లాలో వేసుకుంటాం. But that's just me working by myself. అయితే అదొక్కటి నేను ఒక్కడనే కష్టపడి డబ్బులు రైజ్ చేసి వేసిన బోర్వెల్ సంఖ్య అది. So that is like Premdas and his work and his activities throughout this area is just a matter of faith and seeing what God can do, even though the resources may not be readily available. మన దగ్గర డబ్బులు లేకపోయినా, వనరులు ఏమి లేకపోయినా కానీ నమ్మకము, విశ్వాసం ఉంటే, దేవుని మీద ఆధారపడితే ఖచ్చితంగా మనకు కావాల్సినవి దేవుడు భగవంతుడు సమకూర్చుతాడు మనకి. So we can celebrate the fact that you have this borewell now today, that somebody came forward, somebody gave of their resources so that the drilling could happen and we could install the hand pump and we could be here. And so thankful for the NASA staff that continues to work in this area. Hard work and dedication, and this is the result. అయితే మరి మీ గ్రామంలో వేయటానికి అమెరికా దేశంలో కొంతమంది కలిసి, కొంతమంది కొంత డబ్బుల్ని సమకూర్చి ఆయనకి ఇవ్వటం, అలాగే నాసా సంస్థతో పాటు కలిసి మరి స్టాఫ్ వచ్చి మరి ఇక్కడ మీ అవసరాలు చూసి మరి డ్రిల్లింగ్ చేసి బోర్వెల్ని వేయటం జరిగింది. మంచినీరు పడిందని అనుకుంటున్నాము. మరి ఏదన్నా కానీ మీరు కళని లేకపోతే కావాల్సిన అవసరతని ఈరోజు దేవుడు నెరవేర్చినందుకు మనందరం కూడా సంతోషించాలి. So the real heroes are people like her. ఇక్కడ నిజమైన హీరో ఎవరంటే ఇక్కడ పనిచేసేవాళ్ళు అనమాట. మన పద్మ, లేకపోతే ఎవరైతే పనిచేస్తున్నారో అట్లాగే వెంకటరత్నం, వీళ్ళందరూ. ఎందుకంటే ఫీల్డ్ లో ఉండి పనిచేసేది వాళ్ళు కాబట్టి. Working to strengthen and uplift those that are in communities just like yours. ఇట్లాంటి మారుమూల ప్రాంతాలకు తిరిగి వాళ్ళు కష్టపడి పనిచేస్తారు కాబట్టి ఈరోజు ఈ యొక్క సంవత్సరాల క్రితం నేను ప్రేమదాస్ గారిని నాసా. And even way back then, he shared with me the problems with water, accessing clean water. At the time, he had his children at the
Light of Love Children's Home, and they were suffering so much time because they lacked access to clean water for drinking. అయితే నన్ను కలిసినప్పుడు అప్పుడు చెప్పాడు అనమాట, చిల్డ్రన్ హోమ్లో, లైట్ ఆఫ్ లవ్ చిల్డ్రన్ హోమ్లో పిల్లలు ఉంటారు, సరైన నీళ్లు లేవు, మాకు కావాలి చిల్డ్రన్ హోమ్లో నాసా ఆఫీస్లో అని ఒకసారి నన్ను అడిగారు. So at the time he asked me, what is it that you do? And I shared with him that I was responsible for bringing some bore wells to some of the nearby places. So he said, well, why can't you bring water to the children here? అయితే నువ్వేం చేస్తూ ఉంటావని నన్ను అడిగినప్పుడు నేను ఇట్లా ఎక్కడైతే మంచినీటి అవసరం ఉన్న గ్రామాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి బోర్వెల్స్ తవ్వేయటం ఆ పని చేస్తూ ఉంటానని నేను చెప్పాను. చెప్తా అని అడిగాడు నన్ను, మరి మా క్యాంపస్లో కూడా పిల్లలకు అవసరం ఉంది నీరు, కొంచెం మాకు కూడా బోర్ ఇమ్మని అడిగాడు. And I said, sir, my organization is just me. I have limited funds. Look around you, you have all these buildings, you have children everywhere. How can I provide water for all these kids? అయితే నేను చెప్పాను, నా చిన్న ఆర్గనైజేషన్, నేను ఒక్కనే దానిలో పనిచేస్తాను, పెద్ద పనులు కూడా లేరు నాకు, ఉన్న కొద్ది డబ్బులతోనే నేను చేస్తూ ఉంటాను, మీకు ఆల్రెడీ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, ఇంత స్థలం ఉంది, పిల్లలు ఉన్నారు, మరి వీళ్ళందరికీ నేను ఎలా ఇవ్వగలుగుతాను నీరు అని అడిగా. You see, Dr. Premdas, wherever he went, he always saw need and resource, and he felt like the resource would always meet the need. అయితే ప్రేమదాస్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ప్రాంతంలో ఉన్న అవసరతని, అట్లాగే దానికి కావాల్సిన వనరుల గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అలాగే అందుకని ఆ ప్రాంతంలో ఉన్న అవసరతని నాకు చెప్పడం జరిగింది. Even if he didn't have the resource with him, even if he didn't have the money, he would always extend a hand and promise, yes, I'll meet the need, I'll meet the need, I'll meet the need, I'll meet the need. And that's how he was able to do so many different things. అయితే ఎక్కడ అవసరం ఉందో అక్కడ వాళ్ళు అడిగినప్పుడు చేయగలిగినా చేయటానికి మరి బలం సరిపోయినా కానీ చేస్తానని వాళ్ళకి వాగ్దానం చేసేవాడు. అలా చెప్పడం వల్లే కొన్నిసార్లు నిజమయ్యేవి, ఆ పనులు కూడా కార్యక్రమాలు కొన్ని జరిగినాయి అలాగా. So how was he able to do that? మరి ఏ రకంగా అవన్నీ నెరవేరినాయి అని అనుకోవచ్చు అంటే మనం, he had faith that God will work miracles through his life to touch the people, because it was the people who needed to have the uplift. ఎందుకంటే మనకు ఏదైనా పని జరగాల, ఏదైనా కోరిక ఉంది, అది సాధించాలి అంటే మనందరికి కావాల్సింది ఏంటంటే విశ్వాసం, నమ్మకం ఉండాలన్నమాట. ముందు దేవుని మీద నమ్మకం ఉండాలా, ఈ పని జరుగుతుందని, తర్వాత మన మీద మనకి ఆ నమ్మకం ఉండాలా, అప్పుడే దేవుడు కూడా ఆ కార్యాన్ని సాధించడానికి మనకు సహాయం చేస్తారు. He always felt that God would provide for the need, and God always did provide. దేవుడు ఎప్పుడు మనకు సహాయం చేస్తాడు, ఏదో ఒక మనిషి రూపంగానో ఏదో ఒక రూపంగా మనకు సహాయం చేస్తాడని ముందు మనం నమ్మాలా, విశ్వసించాలా, అప్పుడే మనం అనుకున్నది సాధ్యపడుతుంది.